నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఏపీ ప్రజల్లో ఒకటే చర్చ, అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు? మరి ఇంకో పక్క చూసుకున్నట్లయితే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న P4 కార్యక్రమంలో తిరుపతి జిల్లా సుల్లూరుపేట నియోజకవర్గంలో నిన్న గృహ ప్రవేశాలు ఏకంగా ఒకేసారి 2.5 లక్షల గృహ ప్రవేశాలను చూసాం. మరి అదేవిధంగా P4 కార్యక్రమంలో ఆయన ప్రసంగించినటువంటి తీరు అన్నీ కూడా చూసాం. మరి రేపు 1వ తారీఖు నేపథ్యంలో రేపు ఉదయగిరి, నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పింఛన్ల కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత సతీ సమేతంగా ఒంటిమిట్ట శ్రీరామునికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్తారు. మరి ఇదిలా ఉంటే మరి మాజీ ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అనే ప్రశ్న ప్రస్తుతం ప్రజల్లో ఉంది. అసలు ఇదే అంశాన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. ఏపీ ప్రజల్లో అంతా చర్చించుకుంటుంది. ఒక పక్క ముఖ్యమంత్రి గారు ఈ విధంగా పింఛన్లు, తర్వాత శ్రీరామునికి పట్టు వస్త్రాలు సమర్పించడం, మరి P4 కార్యక్రమం ఇలా జరుగుతుంటే మరో పక్క మాజీ ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు? ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే ఎక్కడున్నారు? ఒక పక్క ప్రజల్లో ముఖ్యమంత్రి తిరుగుతుంటే మరో పక్క మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళిపోయాడనే దారి తీసింది సార్. మరి ఈ చర్చను ఎలా చూడాలంటారు? మరి నిజంగానే ఎక్కడ చూసినా కూడా, ఏ ప్రభుత్వంలో చూసినా సరే, అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకులు ప్రజల్లోకి వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు వెళ్తారు, అది కూడా ప్రతిపక్ష అధినేత ముందుగా వెళ్తారు అని చెప్తూ ఉంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నట్లయితే ఎప్పుడు సోమవారం వచ్చి బుధవారం వెళ్ళిపోవడము, గురువారం వెళ్ళిపోవడమే. మరి ఇప్పుడు ఏ ప్యాలెస్లో ఉన్నారంటారు? అంటే ప్రజల్లో బాబు, ప్యాలెస్లో జగన్, అంటే జనంలో చంద్రబాబు, జనానికి దూరంగా జగన్. అంటే జనం అంటే ఎలర్జీయా జగన్మోహన్ రెడ్డికి? అంటే ఓట్లు కావాలా? అంటే ఓట్లు కావాలి, జనం వద్దా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఇలాగే చేసావు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరిని కలవకుండా, ఒకళ్ళ దగ్గర వినతి పత్రం తీసుకోకుండా, ఒకళ్ళ కష్టం నష్టం ఆలకించకుండా మబ్బుల్లో తిరిగావు, ప్యాలెస్లో పడుకున్నావు. అరే ముఖ్యమంత్రిగా అదే పనితీరు. ఇప్పుడు ప్రతిపక్షం, ప్రజలు ఓడించారు. ఎందుకు ఓడించారు? అప్పుడన్నా నువ్వు మబ్బుల్లో నుంచి కిందకి దిగి వస్తావు అనుకుంటే, ఇప్పటికీ నేల విడిచేనా నీ సాము? ఇక నేల మీద నువ్వు నిలబడవా? నువ్వు నిలబడవు, నీ పార్టీని నిలబెట్టవా? ఇప్పుడు రేపొద్దున ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ వింజమూరు వెళ్తున్నారు. ఏది ఆ ఉదయగిరి నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ, పేదల సేవలో ఆ ప్రోగ్రామ్ ఏదో ఉంది కదా. అరే ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నాడు. మరి 21 నెలల్లో, అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి 21 నెలలు అవుతుంది సార్. ఏ ఒక్క నెల కూడా స్కిప్ చేయలేదు. ఈవెన్ బిజీ షెడ్యూల్స్ ఉన్నా సరే ఆ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనే తర్వాత వేరే షెడ్యూల్స్ అన్నీ చూసుకున్నారు. మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇంత ఇదిగా జనంలో ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటంటారు? అసలు మళ్ళీ ఏమన్నా అంటే కళ్ళు మూసుకొని సంవత్సరంన్నర అయిపోతుంది, పాదయాత్ర స్టార్ట్ చేస్తాను, వచ్చేది మనమే అధికారంలోకి, అంటే స్ట్రాటజీ ఏంటంటారు? స్ట్రాటజీయా పంగలకట్ట? అసలు అతనికి స్ట్రాటజీ ఉంటే నిత్యం జనంలో ఉండేవాడమ్మా. ఏది అతను ఏంటంటే ఒక పొగరు, లేకపోతే ఒక అహంభావం. అహం తలకెక్కితే రోకలి తలకు చుట్టడమే. పట్టుకొస్తావా రోకలి? ఎవరు తలకు చుట్టాలి జగన్మోహన్ రెడ్డికి రోకలి? అరే ఈ పిచ్చి నాయకత్వం అనాలా, ఈ పిచ్చి పనితీరు అనాలా? ఇంత పిచ్చోడిని నేను అసలు చూడలే. అరే ఊళ్ళో ఏదో కొంతమంది ప్రత్యర్థులు అతను ఏదో పిచ్చోడు అని అంటున్నారు, కానీ నిజంగా మనకు అదే కనపడుతుంది. నాయకుడు అనేవాడు అతను నిలబడాలి, పార్టీని నిలబెట్టాలి, నిత్యం జనంలో ఉండాలి, జనంలో తిరగాలి. ఈ పడుకునేవాడు నాయకుడు ఏంటమ్మా? ఇప్పుడు 22 నెలలు నువ్వే చెప్పావు, ముఖ్యమంత్రే పేదోడు ఇంటికి వస్తున్నాడు, తలుపు తడుతున్నాడు, పెన్షన్ డబ్బులు చేతుల్లో పెడుతూ ఇల్లు చూస్తున్నాడు, స్థలం చూస్తున్నాడు. అంటే మీకు నివేశన స్థలం లేదా, పట్టా ఇస్తాడు, లేకపోతే ఇల్లు కట్టించిస్తాడు. నీ బిడ్డకు ఉపాధి లేకపోతే ఏదో ఒక దాంట్లో ఉద్యోగం వేపిస్తున్నాడు. లేదు అసలు ఆ యజమానితోనే ఏదన్నా ఒక స్వయం ఉపాధి దుకాణం పెట్టిస్తున్నాడు. అంటే పేదల సేవలో అని వాళ్ళు ఒక ప్రోగ్రాం తీసుకుని వాళ్ళు అసలు ప్రజల్లోకి అంత బాగా వెళ్తుంటే దోచుకోవటానికి తప్ప నువ్వు సేవ చేయటానికి రావా? పోనీ అదొక ప్రోగ్రాం ఇవ్వు. ఏది దోపిడీలో జగన్ అనే ఒక ప్రోగ్రాం పిలిపించు. ఇప్పుడు ఒకటి మంత్రులు, అప్పుడు నీ మంత్రులు ఎలా పనిచేశారు, ఇప్పుడు ఈ మంత్రులు ఎలా పనిచేస్తున్నారు? పయ్యావుల కేసు ఇవాళ అక్కడ ఏదో గేట్లు చూస్తున్నాడంట, తుంగభద్ర గేట్లు, అక్కడి నుంచి ముఖ్యమంత్రికి ఫోన్ చేశాడంట. అంటే మంత్రిగా ఇవాళ నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ మంత్రిగా, నీ హయాంలో అనిల్ కుమార్ యాదవ్ ఎవరో, లేకపోతే అంబటి రాంబాబు, ఇక ఆయన డ్యాన్సులు, ఈయనేమో బుల్లెట్ దించడం, బుల్లెట్ దిగిందా లేదా ఏదో ఈయన మాటలు, కొడాలి నాని,
ఇక అతనికి క్యాసినోలే క్యాసినోలు. అంటే అప్పటి మంత్రుల పనితీరు ఎలా ఉంది, ఇప్పటి మంత్రుల పనితీరు ఎలా ఉంది. 22 నెలల్లో అసలు నీకు ఏంటంటే 34,000 కోట్లంట పెన్షన్లు. సంవత్సరానికి పెన్షన్లు ఇస్తోంది 34,000 కోట్ల రూపాయలు లబ్ధి. నువ్వు ఆ 1,000 రూపాయల పెన్షన్ పెంచడానికి నువ్వు 4 ఏళ్ళు తీసుకున్నావు. 250 ఏం బిచ్చం వేస్తున్నావా, నీ సొమ్ము పెడుతున్నావా? ఆయన ఇప్పుడు చంద్రబాబు అసలు మొదటి సంతకమే దాని మీద పెట్టాడు, 1,000 రూపాయలు పెంచేశాడు. అంటే పేదరిక నిర్మూలనకి అప్పుడు నువ్వు ఎలా పనిచేసావు, వీళ్ళు ఎలా పనిచేశారు. నిన్న కూడా ఏదో ప్రెస్ మీట్లోనో ఏదో ఆయన చేసే పని అదే, ఏది ఎవరికన్నా పరామర్శ. ఇప్పుడు ఎవరు చచ్చిపోలేదనుకుంటా, అందుకని రాలేదనుకుంటా ఈ వారం. అంటే నువ్వు రావాలంటే ఎవరన్నా చావాలి. ఇది ఒక పెద్ద చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ఏది 7 దగ్గరే జగన్ ఉంటాడు అన్నట్టుగా. లేదు ఏదైనా పెళ్ళికో బొళ్ళకి వెళ్ళి అక్షంతలేయో వేస్తున్నట్టున్నాడు. ఇక లేకపోతే 3 నెలలకో 2 నెలలకో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇక చేతులు దులిపేసుకుంటాడు. ప్రెస్ మీట్ అనగానే గుర్తొచ్చింది సార్. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కానీ అనండి, లేదంటే మీరు అన్నట్టుగా పెళ్ళిళ్ళకి హాజరైనా ఎక్కడ హాజరైనా చిన్న స్పీచ్ ఇస్తే చాలు క్రెడిట్ చోరీ. మరి ఈరోజు కూటమి నేతలు కూడా భారీగానే తిప్పికొడుతున్నారు. ఈవెన్ లోకేష్ గారు కూడా ఒక వీడియో క్రెడిట్ చోరీ డిజాస్టర్ ఉంది అంటూ జగన్ ఉద్దేశించి ఒక వీడియో వదిలారు. మరి ఏమంటారు ఈ నవ్ చోరీయో క్రెడిట్ చోరీ డిజాస్టర్ పైన మీ అభిప్రాయం ఏంటి? సిసిడి ఏంటి ఆ జబ్బు పేరు? అరే ఇప్పుడు జగన్కి ఎన్ని జబ్బులు ఉన్నాయి నాకు అర్థం కావట్లా. జబ్బులు జగన్ అది కాదమ్మా, మైథో మ్యానియా అన్నారు అప్పట్లో, ఒక జబ్బు పేరు ఏదో. లేకపోతే ఏంటది నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అన్నారు, ఎన్పిడి అన్నారు. ఇప్పుడు ఇదా సిసిడి. క్రెడిట్ చోరీ ఏంటమ్మా? చోరీ అనేదంట కొంచెం బాగా లైటర్ వేలో ఉందని ఇప్పుడు మార్చాడు, క్రెడిట్ దోపిడీ అంటున్నాడు. చోరీ చేసేది క్రెడిటా? క్రెడిట్ని ఎవరన్నా చోరీ చేయగలరా? దొంగలు ఎత్తుకుపోలేరు, దొరలు దోచలేరు. ఏదో అన్నాడు కదా వేమన, ఏదో పద్యం ఉంటుంది, చదువు విద్య యొక్క గొప్పదనాన్ని ఎవరు దోచలేరంటూ. క్రెడిట్ కూడా అంతే, ఎవరు ఎత్తుకుపోలేరు, ఎవరు దోచలేరు. అదేమంటే ఏమన్నాడు, మూలాపేటకి వెళ్ళారు నిన్న వీళ్ళందరినీ, అంటే వాళ్ళు బాగాలేదు, ఈయన నెట్టినట్టున్నాడు, ఎలాంకెళ్ళి ఫోన్ చేసి తిట్టినట్టున్నాడు. వాళ్ళంతా అప్పుడే మూలాపేటకి వెళ్ళి ఏదో గందరగోళం చేశారు. ఆమె ఎవరు అసలు పుష్పశ్రీ వాణి, ఏడాదిలో మా జగనన్న 70% కట్టాడన్న. సరే నేను ఓహో అనుకున్నా, ఒకసారి తల తిరిగింది. ఆ పైనే ఆ ధర్మాన కృష్ణదాస్ వచ్చాడు, వచ్చి ఏడాదిలో మా జగనన్న 80% కట్టాడు అన్నాడు. ఆమె 70% అని, గుడివాడ అమర్నాథ్ 70% అని ఒక్క నిమిషం కాల 80% అనేసాడు. అసలు 25వ తారీఖు జగన్మోహన్ రెడ్డి అద్దంకి కార్యకర్తలతో మీటింగ్ పెట్టాడు. మనం మాట్లాడుకున్నాం ఆ రోజు కూడా. ఆ రోజు ఏమన్నాడు, ఇదే ఈ క్రెడిట్ దోపిడీ, ఈ చోరీ, వీటి గురించేగా అసలు. ఇక అది ఒక మంత్రంగా మాట్లాడుతున్నాడు కదా. ఆ మాట్లాడుతూ మూలాపేట నేను 30% కట్టాను, అది కూడా రేపు మేమే కట్టామని క్రెడిట్ చోరీ చేస్తారు అన్నాడు. అంటే జగనేమో 30% కట్టానని చెప్తాడు, వీళ్ళేమో 70-80%. అసలు ఎంత కట్టారా అని చూసా. అసలు ఎప్పుడు శంకుస్థాపన చేశాడని చూసా. ఈయన 2019లో చేశాడేమో ముఖ్యమంత్రి కాగానే, లేదు ఒక సంవత్సరం తర్వాత 20లో చేశాడేమో అనుకున్నా. 2023 ఏప్రిల్ 19 ఎన్నికలకు ముందు చేశాడు శంకుస్థాపన. ఓ సంవత్సరానికి దిగిపోయాడు. అంటే సంవత్సరంలో 70% కట్టాడు అంటారు. అసలు ఏ ప్రాజెక్ట్ అయినా సంవత్సరంలో 70% అవుద్దా చెప్పు. ఇప్పుడు ఏదో ఆర్సిలార్ మెటల్ వస్తుంది, లేకపోతే గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, లేదు క్వాంటమ్ వ్యాలీ మన శంకుస్థాపన చేశారు. అంటే సంవత్సరంలో 70% చూసావా? అరే చెప్పేవాడు చెప్పినా వినేవాడు నీ కంటికి అంత పిచ్చోళ్ళకి గడపడుతున్నాడా? మొన్న ఆయన ప్రెస్ మీట్లో జగన్ ఏమన్నాడంటే ఆర్సిలార్ మిట్టల్ గురించే, మిట్టల్ ఒడిస్సాలో 104,000 కోట్లతో స్టీల్ ప్లాంట్ పెడుతున్నాడు, ఇంకో చోట ఇంకో 1,00,000 కోట్లతో స్టీల్ ప్లాంట్ పెడుతున్నాడు. ఇప్పుడంట ఇక్కడ ఆర్సిలార్ మిట్టల్ అంట 1,64,000 కోట్లతో పెడతారంట. చెవుల్లో క్యాలీఫ్లవర్ పెడుతున్నావా లొకేషన్ ఏదన్నాడు. ఇది క్యాలీఫ్లవర్ 30%, 70%, 80% కదా క్యాలీఫ్లవర్లు. మూలాపేట మీద జగన్ పెట్టిన ఖర్చు ఎంత తెలుసా? 700 కోట్లు. ఆ సంవత్సరంలో అతను పెట్టిన ఖర్చు 700 కోట్లు. ఈ 22 నెలల్లో చంద్రబాబు పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా? 1,900 కోట్లు. అంటే 1,900 కోట్లు ఖర్చు పెట్టినాడంట, 700 కోట్లు ఖర్చు పెట్టినాడు, క్రెడిట్ చోరీ చేస్తున్నాడంట. చెప్పు, నువ్వు చెప్పు, ఎవరి క్రెడిట్ ఎవరు చోరీ చేస్తున్నారు? 1,900 కోట్లు ఖర్చు పెట్టినాడు క్రెడిట్, ఈ 700 కోట్లాడు చోరీ చేస్తున్నాడు. 55% చేశారు 22 నెలల్లో.
మూలాపేట పోర్టు 55% చేశారు, నువ్వు చేసింది 20%. అంటే ఇప్పటికి 75% కంప్లీట్ అయింది. అది కూడా ఫస్ట్ ఫేజ్, తొలి దశ. అది 4,500 కోట్లమ్మా. జగన్ ఏం చేశాడు, 3,000 కోట్లకి ఏదో ముక్కుదాం అనుకున్నాడు. ఎంత పెట్టాడు, 700 కోట్లు ఖర్చు పెట్టాడు. అది ఇది వీళ్ళు పెట్టింది వాళ్ళు పెట్టింది కలిపినా ఇంకా 1000 కోట్లు ఖర్చు పెట్టాలి దానిపైన. అది 4 బెర్తులు, 3 జనరల్ బెర్తులు, 1 కోల్ బెర్త్. ఒక్కొక్కటి 300 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ 4 బెర్తుల్లో నీకు తవ్వాల్సిన మట్టి ఎంతో తెలుసా? అంటే ఓడలు వచ్చి అక్కడ మరి నిలబడాలంటే బాగా లోతుగా తవ్వాలి. 12.5 మిలియన్ క్యూబిక్ మీటర్లు తవ్వాలి. జగన్ ఎంత తవ్వాడు, 1 మిలియన్ క్యూబిక్ మీటర్లు. ఇప్పుడు వీళ్ళు 22 నెలల్లో ఎంత తవ్వారు, 7.5 మిలియన్ క్యూబిక్ మీటర్స్. అంటే ఇప్పటికీ 8.5 మిలియన్ క్యూబిక్ మీటర్స్ తవ్వారు. ఇంకా 4 మిలియన్ క్యూబిక్ మీటర్స్ తవ్వాలి. ఇవి వాస్తవాలు. అయితే ధర్మాన ప్రసాదరావు లేకపోతే బొత్స సత్యనారాయణ అసలు మామూలుగా పుష్పశ్రీ వాణి నిన్న అంటే ఏంటి, ఇక మాకు భవిష్యత్తు లేదు, ఇక ఉత్తరాంధ్రలో మాకు ఓటు పడదు, అసలు మాకింత అన్యాయం చేస్తావా బాబు అంటున్నాడు. ఎవరు, ధర్మాన ప్రసాదరావు. మొత్తం సంపద అంతా అమరావతిలో కేంద్రీకృతం చేస్తున్న వాళ్ళని కాల్చిపారేయాలంటాడు. ఎవరు, సీదిరి అప్పలరాజు. అంటే ఏంటి, అమరావతిలో పెడుతున్నారా 1,60,000 కోట్లతో ఆర్సిలార్మిట్టల్ స్టీల్ కంపెనీ, 1,38,000 కోట్లతో గూగుల్ డేటా సెంటర్ అమరావతిలో పెడుతున్నారా, 1,50,000 కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ అమరావతిలో పెట్టారా, శంకుస్థాపన ప్రధాని మోడీ చేశాడా అమరావతిలో? అసలు ఇవన్నీ ఎక్కడ చేశారమ్మా? ఉత్తరాంధ్రలో, విశాఖపట్నంలో, శ్రీకాకుళం, విజయనగరం ఈ 22 నెలల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులతో పనులు చేస్తే మాకింత అన్యాయం చేస్తావా బాబు అంట. ఎవరు, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు. పాపం చంద్రబాబు మాత్రం అసలు బిత్తరపోతున్నాడు. ఇట్లాంటి పార్టీ, ఇట్లాంటి నాయకులతో నేను రాజకీయం చేయడమా అని. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.